వెల్కమ్ టు కళ్యాణ్కర్ కిచెన్. ఈ రోజుటి వీడియోలో ఎక్కువ ల్యాగ్ లేకుండా స్వీట్ అండ్ షార్ట్లో దోసకాయ పప్పును హెల్దీగా ఆకుకూరలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దోసకాయలో ఉండే పోషకాలు మరి ఆకుకూరలో ఉండే పోషకాలు మనం తినే ఫుడ్లో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఈ దోసకాయ పప్పును హెల్దీ పప్పుగా కూడా చెప్పవచ్చు. గుమగుమలాడే ఈ పప్పును వేడి వేడి అన్నంలోనైనా జొన్న రొట్టెలోనైనా తింటే టేస్ట్ భలే ఉంటుందండి. ఇప్పుడు పప్పు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పావు కప్పు కందిపప్పును తీసుకోండి. ఈ దోసకాయ 150 గ్రాముల దాకా ఉంటుంది. ఈ దోసకాయను మంచిగా కడిగేసి దీనిపై ఉన్న గ్రీన్ పిల్ను తీసేయండి. పిల్ తీయకపోయినా ఏం పర్వాలేదండి, అలాగే వేసుకోవచ్చు. నేను ఇక్కడ పప్పు కలర్ చేంజ్ అవుతుందనే ఉద్దేశంతో పిల్ను తీసేసి తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ దోసకాయను సగంగా కట్ చేసి ఇందులో ఉండే విత్తనాలను కూడా తీసేయండి. విత్తనాలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పప్పులో విత్తనాలు కనబడితే పిల్లలు తినాలనే ఉద్దేశంతో విత్తనాలను తీసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే అలాగే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకోండి. నేను ఇక్కడ పప్పును కుక్కర్లో ఉడికిస్తున్నాను, ఈజీగా త్వరగా అయిపోతుందని. ఇప్పుడు ఈ కుక్కర్లో పావు కప్పు కందిబ్యాళ్లను వేసుకొని మంచిగా 2 సార్లు కడిగేసి పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇందులోనే కట్ చేసిన దోసకాయ ముక్కలను వేసుకోండి. మరి మీడియంగా ఉన్న 4 టమోటాలను తీసుకోండి. మనం చేసే పప్పుకి 4 టమోటాలు అయితే సరిపోతాయి. ఈ టమోటాలను కట్ చేసి మధ్యలో ఉన్న విత్తనాలను తీసేసి ఇందులో వేసుకోండి. మరి ఒక కట్ట మెంతి కూరను తీసుకొని శుభ్రంగా కడిగేసి వేసుకోండి. చెప్పాను కదండి, దోసకాయ పప్పును హెల్దీ పప్పు అని. మెంతి కూరను వేయడం వల్ల కూడా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇక్కడ కారంను పచ్చిమిర్చీలను కాకుండా పండు మాగిన మిర్చీలను తీసుకోండి. కారం పొడిని కారం పప్పులో వేసుకుంటే బాగుంటుందండి. ఈ పప్పులో పండు మాగిన పచ్చిమిర్చీలను వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుంది. మీ దగ్గర పండు మిర్చీలు లేకపోతే పచ్చిమిర్చీలను కూడా వేసుకోవచ్చు, యువర్ చాయిస్. మరి చిన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకోండి. మరి ఫ్రెష్గా ఉన్న 5-6 రెమ్మల కరివేపాకును కాడలతో సహా వేసుకోండి. మరి అరకట్ట కొత్తిమీరను, పావు టీ స్పూన్ పసుపును, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి 2 కప్పుల వాటర్ను యాడ్ చేయండి. అంటే 40 ml దాకా వాటర్ను యాడ్ చేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయాక మూతను తీసి చూద్దాం. చూడండి, మనం తీసుకున్న ఆల్ ఐటమ్స్ మంచిగా ఉడికేసాయి. ఇప్పుడు ఒకసారి గరిటతో మంచిగా కలిపేసి చిన్న నిమ్మకాయ అంత చింతపండును కడిగేసి వేసి రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకోండి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పును యాడ్ చేశాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే పప్పులో చింతపండు ఉప్పు ముందుగానే వేసుకోకూడదండి. వేసుకుంటే కందిపప్పు సాఫ్ట్గా ఉడకకుండా వడకలుగా ఉడుకుతాయి. అందుకని కందిపప్పు ఉడికించుకున్నాకే చింతపండును సాల్ట్ యాడ్ చేసి ఇంకోసారి మంచిగా కలిపేసి మూతను పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి కేవలం 2 నిమిషాల వరకు ఉడికించి స్టవ్ను ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి పప్పు కుక్కర్ను తీసుకొని పప్పు గిన్నెతో మంచిగా ఇలా మ్యాష్ చేసుకోండి. నేను ఇక్కడ కరివేపాకు కడ్డీలను తీయకుండా ఇందులోనే ఉంచేస్తున్నాను, మీరు కావాలంటే తీసేయొచ్చు. ఈ దోసకాయ పప్పును పూర్తిగా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోకుండా ఇలా కొద్దిగా ఉడకలుగా మ్యాష్ చేసుకోండి. మీరు కుక్కర్లోనే ఉంచుకోవచ్చు, ఏం పర్వాలేదండి. నేను ఈ గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పప్పుకి పోపును పెట్టేసుకుందాం. పోపు కోసం ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ను, 2 రెమ్మల కరివేపాకును, 1.5 టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్రను, 2 ఎండుమిర్చీలను ఇలా 1/2గా కట్ చేసి వేసుకోండి. మరి 7-8 పొట్టు తీసిన ఎల్లిపాయలను ఇలా దంచి వేసుకోండి. ఎల్లిపాయలను దంచి వేసుకోవడం వల్ల పోపు గుమగుమలాడుతుందండి. ఇలా పోపు గిన్నెను రెడీ చేసుకున్నాక స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఈ పోపు గిన్నెను పెట్టి మంచిగా పోపు దినుసులు చిటపటలాడి ఎల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక రెడీ చేసుకున్న పప్పులో వేసుకోండి. గుమగుమలాడే దోసకాయ కాదు ఎన్నో పోషకాలున్న హెల్దీ పప్పు రెడీ అయిపోయిందండి. మా దోసకాయ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి.